మన వైజాగ్ బీచ్ రోడ్ లో సాయంత్రం అవుతే ఇక్కడ గట్టు మీద కూర్చొని వేడి వేడి పల్లీలు తింటే మజాయే వేరు. పల్లీలు అమ్మే అతను ఇక్కడ ఉన్నారు, అతను స్టోరీ ఏంటో తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు చిన్నారావు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు? 9 నెలలు వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చారు మీ ఊరు? నేటివ్ ప్లేస్ అయితే అనకాపల్లి, నేను ఉండడం వైజాగ్. 10 సంవత్సరాల పాటు అక్కడిక్కడ పని చేసుకున్నాను. 89లో 5వ నెలలో మ్యారేజ్ అయింది, 9వ నెలలో బీచ్ కి వచ్చాను. అప్పటి నుంచి ఇదే. ఓకే. ఈ పల్లీలు అన్ని ఎక్కడ తెస్తారు? నేను పూర్ణ మార్కెట్ వెళ్ళి కొనుక్కుంటాను. సో రోజుకి ఎన్ని పల్లీలు ప్యాకెట్లు అమ్ముతారు? బిజినెస్ అనేది ఇక్కడ కరెక్ట్ గా ఉండదండి. సెలవు పూట్ల జనాలు వస్తుంటారు, సెలవు లేని రోజు మామూలు ఖాళీగా ఉంటాం. అలాగని చెప్పేసి ఉన్నదని చెప్పలేము, లేదని అనాలేము. జీవనోపాధి గడుస్తుంది. సో యావరేజ్ గా తెలుసు, యావరేజ్ గా తినడానికి ఇబ్బంది లేకుండా గడిచిపోతుందండి. రూపాయి సంపాదన అయితే మాకు ఉండదు. సాయంత్రం అయితే ఎన్ని అమ్ముతారు? రోజుకు 1000 రూపాయలు అమ్మొచ్చండి. 1000 రూపాయలు అయితే అమ్ముతారు. అందులో మీ ఖర్చు ఏంటి? ఇదంతా కలిపి తగ్గేది 700 రూపాయలు పోతే నాకు 300 రూపాయలు వస్తుంది. సో 300 రూపాయలు అయితే వస్తుంది ఎవ్రీ డే. సీజన్స్ లో సాటర్డే సండే అనుకోండి, ఆ రోజు ఎలా ఉంటది? ఆ రోజు 100-200 ఎక్స్ట్రా వచ్చినా వర్షాలు పడిపోయి ఇక్కడ ఎవరు ఉండరు కనీసం. ఓకే, అవన్నీ కవర్ అయిపోతాయి మళ్ళీ. యావరేజ్. ఓకే. సో ఇక్కడ మీకు ఏదో యూనియన్ ఉంటది కదండి? యూనియన్ ఉంది. ఓకే. సో మీరు బీచ్ రోడ్ లో ఇంకా జనాలు ఎక్కువ రావాలి, లేదా టూరిజం పెరగాలి అనుకుంటే మీరేం కోరుకుంటున్నారు? టూరిజం అన్ని ఎగ్జిబిషన్ లో పార్కులు లాంటి బాగా డెవలప్ చేసింది, ఇంకా పబ్లిక్ ఇక్కడ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఓకే. ఇంకా దాని తోడు మరో 1-2 ఎక్స్ట్రా పడితే ఇంకా పబ్లిక్ బీచ్ లో బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇంకా ఎక్కువ అట్రాక్షన్స్ పెంచమంటున్నారు మీరు, అంతేనా? చూడాలి కదా, పబ్లిక్ ఎక్కడి నుంచి వచ్చినా పలానా బీచ్ లో ఉన్నాయి చూడడానికి అన్న ఒక అభిప్రాయం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మీకు బాగా బిజినెస్ పెరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.